హాయ్ అండి. మీలో ఎంతమందికి బనానా జ్యూస్ అంటే ఇష్టమో చెప్పండి. నేనైతే మా పిల్లలకి బనానా జ్యూస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఈరోజైతే నేను పిల్లలకి స్కూల్ నుంచి రాగానే బనానా జ్యూస్ చేశాను. ఇంకా బాగా మగ్గిపోయిన బనానాలు ఉంటాయి కదా, కొంతమంది తినరు పిల్లలు. ఇంక వీళ్ళకి ఫస్ట్ నుంచి నేను ఏం చేశానంటే ఇట్లానే అలవాటు చేశాను. జ్యూస్ చేసి ఇచ్చేస్తే తాగిస్తారు. ఇంకా బనానా వేసుకొని, కొంచెం షుగర్ వేసుకొని, కొంచెం పాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఐస్ క్యూబ్ అన్నది మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇంట్లో ఉన్న అరటిపళ్ళన్నీ ఇంకా మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో కట్ చేసి ముక్కలు వేసుకున్నా. ఇంకా అందులో కొంచెం షుగర్ వేసుకున్నాను. షుగర్ ఉన్న పాలు వేసుకున్నా. ఇది మా పిల్లలకు చాలా ఇష్టం అనమాట. ఇంకా బనానాతో కేకు అవన్నీ చేయొచ్చు. అవి కూడా నేను చూపిస్తాను మీకు. ఇంకా ఫైనల్గా ఇట్లా ముక్కల మీద కొంచెం షుగర్ వేసుకున్నా. షుగర్ తర్వాత మిల్క్ వేసుకున్నా. ఫైనల్గా జ్యూస్ అయితే ఇట్లా రెడీ అయిపోయిందండి. ఇంక దాని మీద అయితే కొంచెం హార్లిక్స్ వేసుకొని స్పూన్తో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇట్లా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బాయ్ బాయ్.